సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి సప్తమంలో ఉండేటువంటి గురువు, పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, అలాగే చంద్రుడు, ఈ మూడు గ్రహాల తాలూకు అనుకూలతలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కొంత పీడించేటువంటి గ్రహస్థితి ఉన్నది. సప్తమందు ఉన్నటువంటి రవి బుధుల యొక్క యుతి, అర్ధాష్టమ శనేశ్వరుడు, ఇవి కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తులు. సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. అనగా ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అటు అర్ధాష్టమ శని కానీ, సప్తమంలో ఉండేటువంటి గ్రహగతుల వల్ల కానీ కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులు బాగా లేకపోవడము, వారి ఆరోగ్య పరిస్థితుల్లో లేదా వారికి ఉండేటువంటి జీవన విధానము సరిగా లేకపోవడం వల్ల ఆ ఆలోచనలు ఎక్కువగా మెదడులో తిరుగుతూ ఉంటాయి. అంటే వారి గురించినటువంటి బాధ అధికంగా ఉంటుంది. వీరికి ఇది ఎలా సాల్వ్ అవుతుంది, లేదా మనం ఏదైనా సహాయం చేయగలమా ఏంటి అనేటువంటి ఆలోచనలు అధికమవుతాయి. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, విదేశాల్లో స్థిర నివాసము లేదా అక్కడ ఉద్యోగము, వ్యాపారాలు, ఇటువంటి వాటి గురించినటువంటి ఇబ్బందులు కొద్దిగా అధికమవుతూ ఉంటాయి. ఇక్కడ గురుబలం ఉన్నది ప్రధానంగా రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు ఆర్థిక లోటు ఉండదు. ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్య మీకు ఏర్పడినా దాని నుండి బయటపడగలుగుతారు. కానీ ఇక్కడ సమస్య మీకు బాగా లేకపోవడం కాదు, మీ చుట్టూ ఉండేటువంటి వారు సమస్యల వలయాల్లో ఉండడం, అది మీకు మానసికమైనటువంటి సంఘర్షణలకి కారణం అవ్వడం అన్నదే మాత్రమే చూడవచ్చును. ఉద్యోగపరమైనటువంటి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు కానీ లాభించడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. కొత్తగా ఏదైనా ఒక పుస్తకం దొరికితే దాన్ని చదువుతారు. గ్రంథ పఠనం చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, ఏదైనా మంచి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి, పుణ్యనది స్నానాలను ఆచరించడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుండి ఎలా బయటపడాలి అనేటువంటి దాని మీద మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. అలాగే మీరు ఇతరులకు కూడా సహాయం చేసేటప్పుడు స్పష్టంగా నువ్వు ఇలా చేయి బయటపడతావు అని చెప్తారు. కానీ వారు మిమ్మల్ని అనుసరించరు. మీరు చెప్పిన మాటని పెడచెవిన పెడతారు. నేను చెప్పాను కదా ఇలా చేయమని, నువ్వు ఎందుకు చేయలేదు అని మీరు ప్రశ్నించినప్పుడు కూడా వారికి సమాధానం ఉండదు. ఇలా తెలిసినప్పటికీ మనం సహాయం చేద్దాం అనుకున్నప్పటికీ ఇతరులకి ఆ సహాయం పొందేటువంటి యోగ్యత ఉండదు. అది కూడా మీకు బాధే. ఇలా ఏదో ఒక మానసికమైనటువంటి విషయాలు కలిసి వేస్తూ ఉంటాయి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా విషయాలన్నీ కూడా సావకాశంగానే ఉన్నాయి. రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.